నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. అనుష్క శర్మ ఫిబ్రవరి 15న ఓ బాబుకి జన్మనిచ్చింది. ఇంతకుముందు ఈ దంపతులకు వామిక అనే పాప ఉండగా ఇప్పుడు బాబు జన్మించాడు. దీంతో కోహ్లీ ఫ్యామిలీ పర్ఫెక్ట్ 4గా మారింది. కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టారు. అనుష్కకు ఫిబ్రవరి 15న డెలివరీ అయితే 20వ తేదీన ఈ విషయాన్ని ప్రకటించారు. ఎంతో అంకిత భావంతో క్రికెట్ ఆడే కోహ్లీ అనుష్క డెలివరీ కోసం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. కోహ్లీ తన కొడుక్కి ఆ పేరు పెట్టడం వెనుక కీలక సిరీస్కు దూరంగా ఉండడం వెనుక పెద్ద కారణమే ఉన్నట్టు కనిపిస్తోంది. అనుష్క శర్మ లండన్ లో బిడ్డను ప్రసవించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎవరు చెప్పలేదు, కానీ అకాయ్ పుట్టడానికి కొద్ది వారాల ముందు అనుష్క, విరాట్ దంపతులు లండన్ వెళ్లారని తెలుస్తోంది. ప్రెగ్నెన్సీ సమయంలో అనుష్కకు సమస్యలు తలెత్తాయట. ఇండియాలోనే డెలివరీ చేయించుకుంటే హాస్పిటల్ ద్వారా వివరాలు బయటకు లీక్ అయ్యే అవకాశం ఉండడంతో కోహ్లీ దంపతులు డెలివరీ కోసం లండన్ వెళ్లారని ప్రచారం జోరుగా జరిగింది. ఇక అదలా ఉంచితే కోహ్లీ దంపతులు తమ కొడుక్కి పెట్టిన పేరు అకాయ్. సంస్కృతంలో కాయ్ అంటే శాశ్వతమైనది, చిరంజీవి, పాడుకానిది అని అర్థం. హిందీలో కాయ్ అంటే కాయం లేదా శరీరం అని అర్థం వస్తుంది. తుర్కిష్ భాషలో అకాయ్ అంటే నిండు చందమామ లేదా కాంతులీనుతున్న పున్నమి చంద్రుడు అని అర్థం. మరో ప్రచారం ఏంటి అంటే కోహ్లీ, అనుష్క దంపతులు భవిష్యత్తులో యూకేకు మూవ్ అవ్వాలని అనుకుంటున్నారట. లేదంటే కనీసం లండన్ ను రెండో ఇల్లుగా మార్చుకోవాలని అనుకుంటున్నారట. ప్రొఫెషనల్ గా కొంత పని భారం తగ్గించుకొని ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోహ్లీ దంపతులు అనుకుంటున్నారని, లండన్ ను సెకండ్ హోమ్ గా మార్చుకోవాలనే ఉద్దేశంలో వారు ఉన్నారని తెలుస్తోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు కూడా యూకేలో ఇల్లు ఉంది. అతడి బాటలోనే కోహ్లీ నడుస్తూ ఉన్నాడేమో అనిపిస్తోంది. సచిన్ సంవత్సరంలో ఎక్కువ రోజులు ఇండియాలోనే ఉంటాడు. కాకపోతే ఇక్కడ రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగలేడు. ప్రైవసీ కూడా తక్కువే. అందుకే కాస్త ఫ్రీగా తిరుగుదాం అనుకున్నప్పుడు యూకే వెళుతూ ఉంటాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు 2021 జనవరి 11న వామిక జన్మించింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ అనుష్క డెలివరీకి ముందు స్వదేశానికి తిరిగి వచ్చి ప్రసవం సమయంలో భార్యకు తోడుగా ఉన్నాడు. ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిన తర్వాత కోహ్లీ ఇండియాకు వచ్చేయడంతో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ విరాట్ ముందే తన వెటర్నిటీ లీవ్ విషయాన్ని బీసీసీఐకి చెప్పాడు. ఇప్పుడు కుమారుడు పుట్టిన సమయంలోనూ కోహ్లీ తన భార్య పక్కన ఉండడానికి మొగ్గు చూపాడు. కాకపోతే ఏకంగా 5 టెస్టుల సిరీస్ కు దూరంగా ఉండిపోయాడు. విరాట్ తొలి రౌండ్ టెస్టులకు దూరం అవుతున్నాడని ముందుగా బీసీసీఐ ప్రకటించింది. కానీ ఆ తర్వాత సిరీస్ మొత్తానికి దూరం అవుతున్నట్లు తెలిపింది. దీన్ని బట్టి చూస్తే అనుష్కకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నాయి అనే ప్రచారంలో నిజం లేదనే అనిపించక మానదు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.